शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల ముఖ్యమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మ జాతక చక్రంలోనే కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, గురు మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జాతకుడికి సంతరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఆ గురువు ముఖ్యంగా సంపూర్ణ శుభగ్రహము, అంటే స్వయంగా శుభగ్రహమైనటువంటి ఆ గురువు యొక్క దృష్టి కానివ్వండి, కారకత్వం కానివ్వండి, గోచార రీత్యా ఉంటున్నటువంటి స్థానము రీత్యా కానివ్వండి, మనకు ఫలితాలు అనేటువంటివి ఆ జాతకుడికి చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇప్పుడు గురువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని మనము తెలుసుకునే ముందు, గురువు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధారణంగా 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 6, 8, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు దుష్ప్రభావాన్ని చూయిస్తాడు. జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను కొన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకొని మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురువు యొక్క ఫలితాన్ని మనము క్రోడీకరించి చూడాలి. ఎలానంటే, గురువు సంపూర్ణ శుభగ్రహము, గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు సాధారణంగా మనకు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనము, జ్ఞానము, విద్య, సంతానము, ధర్మకార్యాలు, అదృష్టము, చదువు, తర్వాత స్త్రీలకు వివాహము, సంతానము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై గురువు యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడాను గురువు యొక్క కారకత్వాలు. అంతేకాకుండా కారకత్వంతో పాటుగా గురువు సంచరిస్తున్నటువంటి స్థానం కూడాను ప్రబలంగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఫలితాలు చెప్పే సమక్షం లోపల. ఆ స్థాన బలం కూడాను ఉండాలి. అంటే కారకత్వము, స్థాన బలము కలిసినట్టయితే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆ గురువు ఇస్తాడు. అయితే విరుద్ధ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే అశుభ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు నైసర్గికంగా స్వభావరీత్యా శుభగ్రహం గనుక మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువు సాధారణంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత మనకు మేలు చేసేటువంటి అవకాశాలే ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్ర వచనం గనుక గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయితే ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు గురుగ్రహానికి సముడు, అంటే గురువు బుధుడికి శత్రువు, బుధుడు గురువుకు సముడు అన్నమాట. అంటే సమశత్రుత్వము కలిగినటువంటి రాశి లోపల గురుగ్రహము సంచారము చేస్తున్నాడు. పునర్వసు నక్షత్రంలో 1వ తారీఖు, అంటే 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని
మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కన్యా రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే 1 జూన్ 2026 వరకు గురుగ్రహము మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే కన్యా రాశి వారికి దశమ స్థానం అవుతుంది. సంపూర్ణ శుభగ్రహము దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం, అంటే మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కంప్లీట్గా ప్రతికూలమని కాకుండా మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి స్థానం దశమ స్థానం గోచార రీత్యా. అయితే ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ముఖ్యంగా దశమ స్థానం మనం చేసేటువంటి పనులు, వృత్తి, తద్వారా మనకు ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి పర్యవసానం ఉంటుంది అనేటువంటి విషయాలపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా అంటే ఉద్యోగంలో డెవలప్మెంటు, ఉద్యోగంలో ప్రమోషన్స్, శాలరీలో ఎన్హాన్స్మెంటు, ఇలాంటి వాటిపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి. తద్వారా మనకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము ఈ దశమ స్థానం మూలకంగా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే వీటన్నిటినీ కూడాను మనము సమాహారంగా మనం చూసినట్టయితే ఉద్యోగంలో మీకు అభివృద్ధి కనబడుతుంది. అంటే సంపూర్ణ శుభగ్రహము దశమ స్థానంలో ఉన్నాడు, చతుర్థాధిపతి. తద్వారా మనకు ఏమి రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఉద్యోగంలో డెవలప్మెంటు, ప్రమోషన్స్ రావడము, శాలరీలో పెరుగుదల, తద్వారా మీకు చేస్తూ ఉన్నటువంటి సంస్థ లోపల గౌరవ మర్యాదలు పెరగడము, సమాజం లోపల కూడాను మీకు గుర్తింపు పొందడము. అయితే బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. మీరు చేసేటువంటి వృత్తి లోపల, పనిలో, సంస్థలో మీకు బాధ్యతలను ఎడిషనల్గా మీకు అప్పజెప్పేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఇక గురు దృష్టి మూలకంగా రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది, ఆదాయము పెరుగుతుంది. వాక్కు మూలకంగా అంటే మీరు మాట్లాడేటువంటి మాట తీరు మూలకంగా మీకు పనులు నెరవేరే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే ఇంటి లోపల సౌఖ్యము, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా కాలం గడుపుతారు. ఆస్తి విషయం లోపల పూర్వం ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. తద్వారా మీకు రాబడి కూడాను ప్రారంభమవుతుంది. వాహన యోగము, కొత్త వాహనము కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అనారోగ్య సమస్యలు, పూర్వం ఏవైతే మీరు ఎదుర్కొన్నారో వాటి నుండి విముక్తులవుతారు. ఈ సమయం లోపల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఓవరాల్గా శత్రువులపై విజయము చేకూరుతుంది. ఇక విద్యార్థుల విషయం చూసినట్టయితే కొంత మీరు శ్రమించినట్టయితే పోటీ పరీక్షలలో మీరు మంచి స్థాయిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం గోచరిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఈ సమయం లోపల ప్రారంభించినటువంటి పనులు మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నాయకత్వ లక్షణాలు మీ లోపల ఈ సమయంలో కొంత ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులకు కొంత అనుకూలమైనటువంటి సమయము. వ్యాపారస్తులకు కూడాను వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. కుటుంబంలో పెద్దల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. శ్రమ అధికమే ఉంటుంది, పని భారం పెరుగుతుంది, బాధ్యతలు అప్పజెప్తారు. తద్వారా మీరు శ్రమించవలసినటువంటి సమయమే అయినప్పటికీ మీకు కలిసి వస్తుంది. ఒక క్రమశిక్షణతో మీరు వెళ్ళినట్టయితే మీకు చాలా విషయాలలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరత్వం ఉంది, ముఖ్యంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఇలా ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మిథున రాశిలో గురు సంచరిస్తున్నటువంటి సమయంలో అంటే 1 జూన్ 2026 వరకు కన్యా రాశి వారికి గురువు మూలకంగా
75% మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మిగతా 25% ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి శ్రమతో కూడినటువంటి మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఓవరాల్గా గోచరిస్తున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. గురువు ప్రతికూల, అనుకూల, మధ్యస్థ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా ఆధునికంగా మనము చూస్తున్నటువంటి అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభస్థానాలలో సంచరించడము, శుభ దృష్టి ఉండడము, గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరించడము, కారకత్వాలు, వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభ అశుభ స్థానాలు, పరిహారాలు, వీటిని మనము నిర్ణయించుకొని గురువుకు సంబంధించినటువంటి విషయాలలో మనం పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాలలో మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. అంటే గోచార రీత్యా ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. శుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ గురువును మనం పూజించడం మూలకంగా ఏకాగ్రత కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురువుల యొక్క ఇంకా అనుగ్రహం పెరగడానికై మనం చేయాలి. ఇక 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, పారాయణాలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా అరిష్ట స్థానాలు, దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. అవి ఏ స్థానాలు అని అనంటే షష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము. ఈ 4 స్థానాల లోపల కూడాను మొదటి 3 స్థానాలు ముఖ్యంగా 6, 8, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ప్రతికూలతనే ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థానము ప్రతికూలమైనప్పుడు గురువు సహజంగా శుభగ్రహం గనక సహజ శుభగ్రహము ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు 40% వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్థాన ప్రభావం మూలకంగా ±40% ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దృష్టి మూలకంగా మనకు ±20% ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా దీన్ని క్లాసిఫై చేసినట్టయితే దుస్థానాలలో ఉన్నప్పుడు మట్టుకు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ప్రథమంగా సద్గురువులను సందర్శించుకోవడము. గురువు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆ గురువులను సందర్శించుకోవడము, వాళ్ళను సేవించుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి ఏదైనా కూడాను ఒక అనుగ్రహ భాషణను మనం వినడము, గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, తల్లిదండ్రులను సేవించడము అన్నిటికంటే కూడాను మనకు ఉత్తమమైనటువంటి పరిహారంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు, తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు, అన్ని విద్యా బుద్ధులు అన్నీ కూడాను మనకు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సపర్యలు చేయడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి వాళ్ళు కూడాను 6వ స్థానము, 8వ స్థానము, ద్వాదశ స్థానము అంటే 6, 8, 12, 1 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీకు గురువు మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శాంతి చేయబడతాయి, తగ్గుతాయి, తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వస్తాయి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది మీరు పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.